వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఇక చూసారు కదండి, తెలంగాణలో ట్రెండింగ్ నడుస్తూ ఉంది. హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించిండు, హరీష్ రావు చేతబడి చేయించిండు, హరీష్ రావు తాంత్రిక పూజలు చేయించిండు. ఎవరంటారు? స్వయంగా అద్దంకి దయాకర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడు వాళ్ళు పక్కన కూర్చొని చూసినట్టే ఐ విట్నెస్ లెక్కనే చెప్తారు. మేము చూసినాం, ఆయన అఘోరిని కలిసిండు, తెలంగాణ వర్షాలు పడొద్దు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పి పూజలు చేయించిండని చెప్పి ఆరోపణలు చేస్తారు. మాకు టైం తెలుసు, ఎవరు కలిసిండో తెలుసు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. గివేం దిక్కుమాలిన రాజకీయాలండి. అరే గివా మీరు మాట్లాడే మాటలు? బ్లాక్ మ్యాజిక్ చేసిండు, తెలంగాణ నాశనం కావాలని చెప్పి కోరుకుంటుండు. అరే హరీష్ రావు మీద ఇంకెన్ని ఆరోపణలు చేస్తారు? గతంలోనేమో హరీష్ రావు బీజేపీలోకి పోతాడు, కేసీఆర్కి వెన్నుపొడి ఓడిస్తాడు అని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారు. ఇక అది అయిపోయింది. ఇంకో అంతకన్నా కొంచెం ముందుకు పోతే తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో నరబాలు ఇచ్చిండు, పూజలు చేయించడని చెప్పి ఒక ఆరోపణ చేశారు. అరే ఏం మాట్లాడుతున్నారు ఏంది? అరే మీరు నాయకులేనా, చదువుకున్నారు, సైన్స్ ఇంత డెవలప్ అయ్యింది, అరే ప్రజలకు ఏం చెప్తారండి మీకు? ఈ మహేష్ ఇలాంటిడు చూడండి, క్షుద్ర పూజలు చేస్తున్నారు మహేష్ గౌడ్. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తుండు, వర్షాలు పడొద్దని అని చెప్పి డైరెక్ట్ ఒక మీడియా ముందర మాట్లాడతాడు. అరే మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రజాప్రతినిధులు, అరే ఏం మాట్లాడుతున్నారు ఏంది? స్వయం ఉన్నదా? కొంచెమైనా నవ్వుకుంటారు తెలంగాణ ప్రజలు. మీ మాటలు వింటుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. అరే గివా అండి మాట్లాడేది? అరే తెలంగాణలో ఇంకేం సమస్యలు లేవా? తెలంగాణలో ఇంకేం సమస్యలు లేనట్టు చెదబడి చేసిండు, తాంత్రిక పూజలు చేసిండు, క్షుద్ర పూజలు చేసిండు అని చెప్పి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇక చూడండి, ఇక్కడ ఏంది? హరీష్ రావు కర్ణాటకలో శివమొగ్గ అనే దగ్గరికి పోయి టెంపుల్కి పోయిండు. అక్కడ అఘోరేశ్వరి దేవాలయం ఉందట అక్కడ. సో ఇక ఆడ కలిసిండు, అక్కడ కలిసిపోయి పూజలు చేసిండు అని చెప్పి చెప్తారు. ఇలా కథ ఇట్లా ఉంది. ఇక తమిళనాడు పోయిండు, అక్కడ కూడా పూజలు చేపిస్తుండు, పక్క రాష్ట్రాలకు పోయి పూజలు చేపిస్తుండు అని చెప్పి చెప్తారు. అరే ఏం మాట్లాడుతున్నారు ఏంది? ఒక్కొక్కరు నవ్వుకుంటారు, మామూలు నవ్వు కాదు. అంటే ఏంది అంటే పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానిక? అంటే ఏం ఆరోపణలు? ఈ దిక్కుమాలిన ఆరోపణలు ఏంది? గివా మీరు చేసే ఆరోపణలు? అరే ఏం మాట్లాడుతున్నారు ఏంది? అద్దకి దయాకర్ ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? కొంచెమని అర్థమవుతుందా? అరే డమాక్ పనిచేస్తలేదా? అసలు కాంగ్రెస్ మీరు ఇచ్చిన హామీలు ఏంది? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది? అవి నెరవేర్చురి. మీరు తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పి ఈరోజు మీకు అవకాశం ఇస్తే మీరు అభివృద్ధి చేయలేక ఇలాంటి ఆరోపణలు చేస్తారా? ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత గలీజ్ రాజకీయాలంటే? అరే నాకు తెలిసి ఈ తెలంగాణలో కానీ ఏ దేశంలో కానీ నాకు తెలిసి ఈ చేతబడి రాజకీయాలు అయితే ఎక్కడ వినలే. కాకపోతే ఊర్లలో ఉండే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, చేతబడి చేసిర్రు అని చెప్పి ఊర్లలో ఇక ఈ పాల పంచాయతీ, పరకోల పంచాయతీ, ఆరు పంచాయతీ, ఈన్ పంచాయతీ, భూంకాడ పంచాయతీ ఇట్లా ఈ మాట అయితే వినిపిస్తుండే. కానీ ఈరోజు ఏకంగా ఇక ప్రభుత్వాన్ని పడగొట్టాలి, రేవంత్ రెడ్డి సర్కార్ని పడగొట్టాలని చెప్పి క్షుద్రపూజలు చేస్తుండు హరీష్ రావు అని చెప్పి డైరెక్ట్ ఆరోపణలు చేస్తున్నారు. సో ఇక ఆయన లీగల్ నోటీసులు కూడా పంపిండు. సో మన నిన్నమని ఏమంటాడు మహేష్ గౌడ్? నీకు అట్లా అనలే, గతంలో ఉండే 70-80 ఏళ్ళ కింద ఉండే అని చెప్పి మాట్లాడే, కానీ హరీష్ రావు చేసిండని చెప్పి నేను అనలే అని చెప్పి మళ్ళీ మారుస్తుండు. సో ఇది ఇలా కథ. నోటీసులు పంపగానే దానికి సమాధానం చెప్పలేక మళ్ళీ డొంక తిరుగుడు మాటలేక. సో ఏదేమైనా మీ కాంగ్రెస్ వాళ్ళు మీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఫస్ట్ హామీలు నెరవేర్చారు. అరే నాకు అర్థం కాదు, ఈ చేతబడులు చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే ఇక ప్రభుత్వాలు పడిపోతాయా? మరి మీరు చేయరా? అరే మహేష్ కుమార్ గౌడ్, మరి మీ నరేంద్ర మోడీ పడిపోవాలి, రాహుల్ గాంధీ పీఎం కావాలని చెప్పి మరి మీరేం పూజలు చేస్తారో? పూజలు చేయరిగా, మీరు కూడా చేయరిగా. మరి ఇట్లా పూజలు చేస్తే బాగానే. ఇక అరే రైతులందరూ ఎదురు చూస్తారు, వర్షాలు పడతలేమని చెప్పి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి, అరే ఎట్లా సాగు నీళ్ళు అందియాలని చెప్పి ఆలోచన లేదు మీకు, ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకోవాలి ఆలోచన లేదు. అరే గింత చిల్లర రాయకేనా, గింత దిగజారుడు మాటలా? ఈ స్థాయిలో దిగజారు మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇక సో ఇక అక్కడ పోయిండు,
పూజలు చేయించిండు, సో ఏదోటి అవుతుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఎవరైనా నాకు అర్థం కాదు. జనరల్గా ఎవరైనా దేవుని కాడికి పోతే ఏం మొక్కుంటారు జనరల్గా? ఆయన మొక్కుడికి ఎక్కుంటే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండాలి, మా కేటీఆర్ ఏమైనా జైలుకైనా పోవాలి, నేనే ముఖ్యమంత్రి కావాలి, కవిత ఇట్లా బయటికి పోయింది అని మొక్కుండు అంటే అర్థం ఉంటుంది. అరే గిదేం మాట్లాడి గిదేం కథ అండి, ఇంత సోయి లేని మాటలు మాట్లాడతారా? కొంచెమైనా సిగ్గు చెర ఉండాలి కదా. నిజంగా తెలంగాణ ప్రజలైతే నవ్వుకుంటారు, మామూలు నవ్వుకుంటలేరు. అరే కొంచెమైనా సోయిందా లేదా? ఏం మనుషులు ఏం మాట్లాడుతారు? ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఇంత చిల్లరగాలు తయారైంది, రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి కూడా నవ్వుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కొంచెం తెలంగాణ ఇజ్జత్ తీయకుండ్రి, తెలంగాణ ఇజ్జత్ తీయకుండా జర మాట్లాడరి, ఉందాతనమైన రాజకీయాలు చేయర్రి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చురి. ఇవి కదా మీరు చేయవలసింది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి తెలంగాణ ఇజ్జత్ తీయకురి. జర్నలిస్ట్ నామనగా చెప్తున్నా, ఈ ఇజ్జతమైన రాజకీయాలు చేయకరి, ఈ సిగ్గులేని రాజకీయాలు చేయకరి. మీరు డైవర్ట్ పాలసీ చేస్తే గిలాంటివి చేసేది మీరు. ఆరోపణలు చేసినా అర్థం పడతా ఉండాలి కదా. అరే అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి కదా. ఏం రాజకీయాలు జర మానుకోరి, నవ్వుతారు మీరు మాట్లాడే మాటలు చూసి. కొంచెమైనా సిగ్గు తెచ్చుకోరి, ఇప్పటికైనా బంద్ చేసి తెలంగాణ మీద ఫోకస్ చేయరి. రేవంత్ రెడ్డి, అద్దకి దయాకరు, మీరు ఫోకస్ చేయరి. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలి? అక్కడ నిరుద్యోగులు కొట్లాడుతారు, పక్క జాబ్ కార్డు రిలీజ్ చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి. అరే విద్యార్థులు కొట్లాడుతారు, మరో పక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి. అరే అబద్ధాలు కొట్లాడుతారు, మాకు పింఛన్లు ఇవ్వాలని చెప్పి. ఆ రైతు బంధు 15,000 ఎప్పుడు ఇస్తామని కొట్లాడుతారు. అరే మహిళలు మాకు 2,500 ఇస్తాను ఎప్పుడు ఇస్తామని చెప్పి కొట్లాడుతారు. సో ఇవన్నీ ఆగిలేవు, ఇది ఏం కథ లేదు. అరే రైతులందరూ ఏడుస్తూ ఉన్నారు, అరే వర్షం పడతలేదు, ఈరోజు పంటలు కరువు వచ్చింది, ఎట్లరా నాయన ఎట్లరా దేవుడు అని చెప్పి పక్క రైతులందరూ బాధపడతా ఉంటే మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటుంటారు. మీరు ఈ చిల్లర రాజకీయాలు మీరు చేసేది. ప్రజలారా ఆలోచన చేయరి. ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నామో ఏం మాట్లాడుతారో ఆలోచన చేసి ఎవరిని చట్టసభలకు పంపాలి, ఎవరిని పంపొద్దు, జర ఆలోచించి ఓటేసి గెలిపేరు. ఇక ఒకటి నేను చెప్పేది, ఒకటే చెప్తున్నా, ఈ రాజకీయాలు బంద్ చేసి, ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసి, వాస్తవాలు అంటే మరి బయట పెట్టరు. మరి ఆధారాలు ఉన్నాయి, ఏంది ఇదంతా ఏంది మరి బయట పెట్టరు. మరి ఆయన వాస్తవం ఉంటే అరే వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. ఈరోజు వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు అంటే మరి ఏడగోతుండు కూర్చుంటుండు అంటే మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తురా? మీకు తెలుస్తుందా మరి? దానికైనా సమాధానం చెప్పాలి కదా. ఏం లేదు, నరబలి చేసిరు ఫామ్ హౌస్లో కేసీఆర్, తాంత్రిక పూజలు చేస్తుండు, మా ప్రభుత్వాన్ని పడగొడతాడు. ఎవడండి పడగొట్టేది మీ ప్రభుత్వాన్ని? మీకు ప్రజలు బ్రహ్మాండంగా మీకు అవకాశం ఇచ్చారు పరిపాలించమని. అరే పరిపాలించరి, కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించరు. గది కదా మీరు చేసేది. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి మరొకసారి కోరడం జరుగుతూ ఉన్నది.